హలో గాయ్స్, వెల్కమ్ టు భాను తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఔరంగజేబును ఉనికించిన ఆంజనేయుడు అతి పురాతన ఆలయానికి అయితే వచ్చేసాం. అది ఎక్కడో లేదు, మన కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్. ఈ ఆలయాన్ని 1143 సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుడు కట్టించారు. ఆ కాలంలో ఈ ప్రతాపరుద్రుడు చాలాసార్లు వేటకు వెళ్తుండేవారంట. అయితే ఒకరోజు ఈ లక్ష్మీపురం అనే అడవికి వేటకు వెళ్తుండగా మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు దగ్గర పడుకున్నారంట. మధ్యలో పక్కనే రామ్ రామ్ అని ఎవరో తపస్సు చేస్తున్నట్టు వినిపించిందంట. అయితే అక్కడ తపస్సు చేస్తుంది ఎవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడే. హనుమంతుడిని చూసిన ప్రతాపరుద్రుడు నమస్కరించి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత హనుమంతుడు కళ్ళలోకి వచ్చి నాకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పాడంట. అయితే 1143 సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అలా అప్పటి నుంచి ఇక్కడ పూజలు అనేది చేస్తున్నారు. కానీ ఒక 400 సంవత్సరాల తర్వాత మనల్ని మొఘల్స్ పరిపాలిస్తున్నప్పుడు గోల్కొండ కోటని ఔరంగజేబ్ ఆక్రమించాడు. అప్పట్లో ఔరంగజేబ్ చాలా హిందూ ఆలయాలను కూలగొట్టాడు. అందులో భాగంగా ఈ లక్ష్మీపురంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా కూలగొట్టమని తన సైనికులను పంపిస్తాడు. కానీ ఆ సైనికులకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది, కూలగొట్టలేకపోతారంట. దాంతో వాళ్ళు ఔరంగజేబ్కు వెళ్ళి చెప్తే దాంతో ఔరంగజేబ్ స్వయంగా నేనే ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తా అని ఆ ఆలయం దగ్గరికి వచ్చాడంట. వచ్చి గుణపంతో ఒక పోటు పొడిచిన వెంటనే వాతావరణం మొత్తం చేంజ్ అయ్యిందండి. అదే సమయం నుండి ఆకాశం నుండి చాలా ఉరుముల మెరుపులతో మందిర్ తోడ్నయతో పైలే తుమ్కర్ మన్ఘట్ అంటే ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనసుని గట్టిగా చేసుకో అని వినిపించిందంట. దాంతో ఔరంగజేబు వెనక్కి వెళ్ళిపోయాడంట. దాంతో దీన్ని కర్మన్ ఘట్ అని పిలిచేవారు. మెల్లిమెల్లిగా కర్మన్ ఘట్ అయిపోయింది. లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ ఆంజనేయ స్వామి జ్ఞాన రూపంలో ఉండి దర్శనం అయితే ఇస్తాడు. ఈ టెంపుల్కి అయితే మన సిటీ వాళ్ళే కాకుండా ఇంకా వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు దర్శనం అయితే చేసుకుంటారు. ఇంకా టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది, ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంది. ఈ టెంపుల్ స్టార్టింగ్లోనే కోనేరు అయితే ఉంటుంది. కోనేరులో ఆంజనేయ స్వామి అయితే కూర్చొని ఉంటాడు. కోనేరు మాత్రం చాలా బాగుంది. అందులో తాబేలు కూడా ఉంటాయి, కనిపిస్తాయి చూడండి. సో మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.